హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జాగ్రఫీలో సమ్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు మంచి కంటెంట్ అయితే ఉంటుంది. భారత్తో అత్యధిక భూ సరిహద్దును పంచుకుంటున్నటువంటి దేశం బంగ్లాదేశ్. కర్కాటక రేఖ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం కింద పేర్కొన్నటువంటి ఏ రాష్ట్రం గుండా వెళ్ళదు అని మనం గమనించినట్లయితే మేఘాలయ. సింధు నదిని ఇండస్ అని ఎవరు పిలిచారు? సింధు నదిని ఇండస్ అని గ్రీకులు పిలిచారు. భారతదేశ ఉత్తర దక్షిణ చివర్ల మధ్య దూరం ఎంత? 3214 కిలోమీటర్లు. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది అంటే 5 రాష్ట్రాల గుండా వెళ్తుంది. రాడ్క్లిఫ్ రేఖ ఏ దేశాల మధ్య సరిహద్దుగా ఉంది? భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖనే రాడ్క్లిఫ్ అంటారు. పాంబన్ దీవి వీటి మధ్య ఉంది. భారత్ శ్రీలంక మధ్య ఉన్నటువంటి దీవిని పాంబన్ దీవి అంటారు. కింద పేర్కొన్నటువంటి ఏ రాష్ట్రాలకు తీరరేఖ విదేశాలతో భూ సరిహద్దు ఉన్నాయి అని మనం చూస్తే గుజరాత్, మహారాష్ట్రకి తీరరేఖ ఉంది. అదేవిధంగా విదేశాలతో భూ సరిహద్దును కూడా కలిగి ఉంది. లక్షద్వీపుల రాజధాని ఏది? లక్షద్వీపుల రాజధాని కవరత్తి. మలబార్ తీరము ఏ రాష్ట్రానికి ఉంది? మలబార్ తీరం అనగా మనకి గుర్తొచ్చేది కేరళ. డంకన్ పాస్ వేటి మధ్య ఉంది? డంకన్ పాస్ గ్రేట్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్ మధ్య ఉన్నటువంటిని దాన్ని మనం డంకన్ పాస్ అని పిలుస్తాం. భారతదేశంలోని మొత్తం దీవుల సంఖ్య 247 దీవులు అయితే ఉన్నాయి. భారతదేశంలో మొత్తం దీవుల సంఖ్య 247. ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్లో ఏ పేరుతో పిలుస్తారు? సాగరమాత. ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్లో ఏమని పిలుస్తారంటే సాగరమాత అని పిలుస్తారు. మిస్మి కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మిస్మి కొండలు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కొండలను ఏమని పిలుస్తారంటే మిస్మి కొండలు అని పిలుస్తారు. భారతదేశంలో ఎత్తైన కనుమ ఏది? భారతదేశంలో ఎత్తైన కనుమ ఏంటంటే కర్దుంగ్లా అనేది భారతదేశంలో ఎత్తైన కనుమ. పిర్పంజల్, దౌల్దార్ పర్వత శ్రేణులు ఎక్కడ ఉన్నాయి అంటే హిమాలయాల్లో పిర్పంజల్ అండ్ దౌల్దార్ పర్వత శ్రేణులు ఉన్నాయి. భారతదేశంలో అతిపెద్ద నదీ ఆధారిత దీవి ఏది అని మనం చూసినట్లయితే మజులీ అనే దీవి భారతదేశంలో అతిపెద్ద నదీ ఆధారిత దీవి అండి. సాత్పురా పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏది? పంచమర్తి అనేది సాత్పురా పర్వతాల్లో ఎత్తైన శిఖరం. హిమాలయాలు ఏ యుగంలో ఆవిర్భవించాయి? టెర్షియరీ యుగంలో హిమాలయాలు ఆవిర్భవించాయి. సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయము డెహ్రాడూన్లో ఉంది. కొడైకొనాల్ ఏ కొండల్లో ఉంది? కొడైకొనాల్ అనేది పళని కొండల్లో ఉంది. పళని కొండల్లో ఉన్నటువంటివి ఏదంటే కొడైకొనాల్. మహేంద్రగిరి శిఖరం ఏ పర్వతాల్లో ఉంది? మహేంద్రగిరి పర్వతమైన శిఖరం అనేది తూర్పు కనుమలలో ఉంది. ముంబై, నాసిక్ని కలిపే కనుమ ఏది అని మనం చూస్తే బోర్ ఘాట్ అనేటువంటిది ముంబై, నాసిక్ని కలిపేటువంటి యొక్క కనుమ అనమాట. మనం నెక్స్ట్ చూసినట్లయితే సాడిల్ పీక్ ఎక్కడ ఉంది? సాడిల్ పీక్ అనేది ఎక్కడ ఉంది అని మనం చూస్తే అండమాన్ దీవుల్లో సాడిల్ పీక్ అనేది ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉంది? పనాజీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ పనాజీ. ఇంపార్టెంట్ బిట్ అనేది. గ్రీష్మ ఋతువు కాలము ఏది? గ్రీష్మ ఋతువు కాలము చూస్తే మే అండ్ జూన్. తర్వాత మనం గమనించినట్లయితే భారత వాతావరణ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది? భారత వాతావరణ పరిశోధనా కేంద్రం పూణేలో ఉంది. అధిక వర్షపాతం సంభవించే మాసిన్రామ్ ఏ రాష్ట్రంలో ఉంది? మాసిన్రామ్, అధిక వర్షపాతం సంభవించే మాసిన్రామ్ అనేది మేఘాలయ రాష్ట్రంలో ఉంది. జాతీయ వరద నియంత్రణ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? జాతీయ వరద నియంత్రణ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 1954. మరి భారతదేశంలో ఎత్తైన జలపాతం ఏది?
భారతదేశంలో ఎత్తైన జలపాతం జోగ్ జలపాతం. కాల బైశాఖీలు అనే ఋతుపవన ఆరంభ జల్లులు ఏ రాష్ట్రంలో కురుస్తాయి? కాల బైశాఖీలు అనే ఋతుపవన ఆరంభ జల్లులు పశ్చిమ బంగాల్లో కురుస్తాయి. లానినో ఎల్నినో ఎక్కడ సంభవిస్తాయి? పసిఫిక్ మహాసముద్రంలో లానినో ఎల్నినోలు సంభవిస్తాయి. పసిఫిక్ మహాసముద్రంలో లానినో ఎల్నినోలు సంభవిస్తాయి. భారతదేశంలో అత్యధికంగా వర్షపాతాన్ని ఇచ్చే ఋతుపవనాలు ఏవి? భారతదేశంలో అత్యధిక వర్షపాతం ఇచ్చే ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాలు. ఈశాన్య ఋతుపవనాల వల్ల అధికంగా వర్షపాతం పొందే రాష్ట్రం ఏది? తమిళనాడు. ఈశాన్య ఋతుపవనాల వల్ల అధికంగా వర్షపాతం పొందే రాష్ట్రం తమిళనాడు. విస్తీర్ణ పరంగా అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ చూసినట్లయితే తీర ప్రాంతాల్లో అత్యధికంగా తుఫాన్లకు గురయ్యే రాష్ట్రం ఏది అని మనం చూస్తే ఒడిశా. తీర ప్రాంతంలో అత్యధికంగా తుఫాన్లకు గురయ్యే రాష్ట్రం ఒడిశా. భారతదేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది? జైసల్మేర్. అత్యల్ప. మన దేశంలో అధిక విస్తీర్ణంలో ఉన్న అడవులు ఏవి? ఆకురాల్చే అడవులు. డచిగామ్ దుప్పి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? జమ్మూ కాశ్మీర్. అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? మార్చి 21. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ను ఎప్పుడు ప్రారంభించారు? 1992. మన దేశంలో మొదటి టైగర్ రిజర్వ్ కేంద్రం ఎక్కడ ఉంది? బందీపూర్. భారతదేశంలో అత్యధిక విస్తీర్ణంలో ఉన్న నేలలు ఏవి? ఎర్ర నేలలు. సాయిల్ ల్యాండ్ యూజ్ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1958. కేంద్రీయ అటవీ నేలల పరిశోధన సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఊటీ. చేతివేల ఆకారంలో జరిగే క్రమక్షయాన్ని ఏమంటారు? వంక క్రమక్షయం. వరి పంటను ఏ మృత్తికలో అత్యధికంగా పండిస్తారు? ఒండ్రు నేలలు. తర్వాత వేదకాలంలో చంద్రభాగగా పేర్కొన్న నది ఏది? చినాబ్. బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు? మేఘన. దక్షిణ గంగాని ఏ నదిని పిలుస్తారు? గోదావరి. రామ్ గంగా తీరంలో ఉన్న కాంస్య నగరం ఏది? మొరాదాబాద్. కోడంకులం అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. దేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? ఓలార్. బాగ్లిహార్ ప్రాజెక్టు విషయంలో భారతదేశంకు ఏ దేశంతో వివాదం ఉంది? పాకిస్తాన్. బాబ్లీ ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైంది? మహారాష్ట్ర మరియు తెలంగాణ. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయమని హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాం. మంచి కంటెంట్తో మరొక వీడియోతో మీ ముందుకుంటామని తెలియజేస్తున్నాము. లెట్స్ సీ అండ్ వెయిట్ ఫర్ అవర్ నెక్స్ట్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ని 149 మంది సబ్స్క్రైబ్ చేశారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాం. వారు ఏ ఉద్దేశంతో అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారో వారి యొక్క ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మా ఛానల్ తరపున పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. ఇంతవరకు వీడియో ఎవరైతే స్కిప్ చేయకుండా చూస్తారో వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఇంకా మంచిగానే మీ కంటెంట్ని గెయిన్ చేస్తూ మీ లక్ష్యాన్ని చేరువవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.